ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీకు తెలియాలి అని అంటే అతనికి డబ్బు ఇచ్చి చూడండి. ఏమిచ్చి చూడాలి? ఒక వ్యక్తి యొక్క అసలైనటువంటి బుద్ధి తెలియాలి అని అంటే వాడికి డబ్బు వస్తే చాలు, వాడిలో ఉన్న గబ్బంతా బయటకు వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? డబ్బు ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని గబ్బు కాకుండా చేసుకోగలిగిన వాడే అసలు సిసలైన వ్యక్తిత్వం కలిగిన వాడు. దావీదు ఇప్పుడు దేశాన్నే పరిపాలించే రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు తనకు కొదువ అంటూ ఏమీ లేదో, కొదువ లేనటువంటి సమృద్ధి కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి స్థానానికి చేరిన దావీదు మనస్సులో కలిగినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా మీకు? ప్రశ్న: మీకంటూ ఉద్యోగం వస్తే ఏం చేస్తారు? ఉద్యోగం రానివ్వండి, అప్పుడు చూస్తాం. అవునంటారా? మీకంటూ ప్రమోషన్ వస్తే ఏం చేస్తారు? మీ వ్యాపారంలో లాభం వస్తే మీరు ఏం చేస్తారు? మీరు అనుకున్నది సాధిస్తే మీరు ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. నాకంటూ ఉద్యోగం వస్తే మొదటి జీతంతో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఏమని? బైక్ కొనుక్కోవాలని. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఏమని? మంచి సెల్ ఫోన్ కొనుక్కోవాలని. అంటే నీ చేతికి డబ్బులు